అందరికీ స్వాగతం. వేల ఏళ్లుగా కోట్లాది మందికి దారి చూపిన ఒక మహాద్భుతమైన స్తోత్రం విష్ణు సహస్రనామం. కాని ఈ 1000 పేర్ల వెనుక ఉన్న అసలు కథేంటి? అదొక భీకరమైన యుద్ధభూమిలో చావు బతుకుల మధ్య ఉన్న ఒక యోధుడి నోటినుంచి ఎలా బయటకొచ్చింది? ఆ అద్భుతమైన కథేంటో ఈరోజు చూద్దాం. మన జీవితంలో వచ్చే కష్టనష్టాలన్నిటినీ దాటి నిజమైన శాంతిని, శ్రేయస్సును పొందాలంటే ఏం చెయ్యాలి? ఇది ఎప్పుడో ఒకప్పుడు మనందర్నీ తోల్చే ప్రశ్నే కదా. సరిగ్గా ఈ ఒక్క ప్రశ్న నుంచే విష్ణు సహస్రనామం అనే మహాసముద్రం పుట్టింది. ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ఎక్కడ చూసినా రక్తపాతం, బంధువుల మృతదేహాలు, ఆర్తనాదాలు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ధర్మరాజైన యుధిష్ఠిరుడి మనసు దుఃఖంతో నిండిపోయింది. ఆ సమయంలో ఆయనకు ఒక్కరే కనిపించారు, అంపశయ్య మీదున్న భీష్మ పితామహుడు. ఈ బాధనుంచి బయటపడే మార్గం చెప్పమని అడగడానికే ఆయన దగ్గరికి వెళ్లారు. అయితే యుధిష్ఠిరుడడిగింది ఒక్క ప్రశ్న కాదు, అదొక ప్రశ్నల జడివాన అన్నమాట. ఆయన గుండె లోతుల్లోంచి పెల్లుబికిన 6 ప్రాథమికమైన ప్రశ్నలవి. అసలు జీవితమంటే ఏంటి? ఈ జననమరణ చక్రం నుంచి విముక్తి ఎలా? అన్నింటికన్నా గొప్ప దైవమెవరు? ఇలాంటి సందేహాలతో భీష్ముణ్ణి ఆశ్రయించారు. ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. ఒక్కవైపు చూస్తే జీవితానికి సంబంధించిన ఎంతో క్లిష్టమైన చిక్కుముడుల్లాంటి 6 ప్రశ్నలు, మరోవైపు భీష్ముడు చెప్పిన ఒకే ఒక్క చాలా సరళమైన సమాధానం. ఆ 6 ప్రశ్నలన్నింటికీ ఆయన చెప్పిన పరిష్కారమేంటో తెలుసా? విశ్వానికి ప్రభు అయిన శ్రీ మహావిష్ణువును ఆ 1000 పేర్లతో కీర్తించటం, అంతే. సరే, యుధిష్ఠిరుడి ప్రశ్నలకు భీష్ముడిచ్చిన ఆ ఏకైక సమాధానం అదే ఈ 1000 నామాల స్తోత్రం. ఇప్పుడు ఆ బోధనలో ఏముంది, దాని శక్తి ఏంటి అనేది కాస్త వివరంగా చూద్దాం. భీష్ముడు ఏమన్నారంటే, ఆ పురుషోత్తముణ్ణి అంటే ఆ శ్రీహరిని 1000 నామాలతో ఎవరైతే నిరంతరం కీర్తిస్తారో వాళ్లు అన్ని రకాల దుఃఖాల నుంచి బయటపడతారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేమిటంటే, ఆయన పెద్ద పెద్ద యజ్ఞాలు చేయమనో కఠినమైన పూజలు చేయమనో చెప్పలేదు. కేవలం స్వచ్ఛమైన మనసుతో స్మరించుకోమన్నారు, ప్రశంసించమన్నారు. అయితే భక్తి అంటే కేవలం నమ్మడం మాత్రమే కాదు, అది ఒక ప్రాక్టీస్. భీష్ముడు దాని 4 పనులుగా విభజించారు. 1 స్తువన్ అంటే స్తుతించడం, 2 ధ్యాయన్ అంటే ధ్యానం చేయడం, 3 నమస్యన్ అంటే భక్తితో నమస్కరించడం, 4ది యజమానస్ అంటే పూజించడం. ఈ 4 పనులు భగవంతుడితో మనల్ని కనెక్ట్ చేస్తాయన్నమాట. మరి ఇన్ని మార్గాలు ఉండగా ఇదే ఎందుకు అత్యుత్తమమైనది? ఎందుకంటే భీష్ముడి మాటల్లోనే చెప్పాలంటే ఇదే అన్ని ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం. పవిత్రమైన వాటిని సైతం ఇంకా పవిత్రం చేసే శక్తి దీనికుంది. అన్ని శుభాల్లోకి ఇది అత్యంత శుభప్రదమైనది. ఇదొక పెద్ద వృక్షంలాంటిది. దాని కింద అన్ని ధర్మాలు, దేవతలు ఆశ్రయం పొందుతారు. ఇంత శక్తివంతమైన స్తోత్రమంటే అది కేవలం కొన్ని పదాల కూర్పు కాదు కదా. దానికొక పర్ఫెక్ట్ స్ట్రక్చర్, ఒక డివైన్ డిజైన్ ఉంది. అదెలా ఉంటుందో చూద్దామా? ఇదొక రకంగా చెప్పాలంటే ఈ దైవిక టెక్నాలజీని ఎలా వాడాలో చెప్పే ఒక యూజర్ మాన్యువల్ లాంటిది. ప్రతి గొప్ప మంత్రానికి కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఉంటాయన్నమాట. అంటే దాని వెనక ఎవరున్నారు, దాని పవర్ సోర్స్ ఏంటి, దాని నిర్మాణమేంటి అనే వివరాలు. మనమొక సినిమా చూసినప్పుడు క్రెడిట్స్లో డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ ఎవరు అని చూస్తాం కదా. ఇది కూడా దాదాపు అలాంటిదే. ఈ టేబుల్ చూస్తే ఆ డివైన్ బ్లూ ప్రింట్లోని ముఖ్యమైన భాగాలు మనకు అర్థమవుతాయి. ఉదాహరణకి ఋషి అంటే ఈ మంత్రాన్ని మనకు అందించిన కంపోజర్ లాంటివారు. ఛందస్సు అంటే అది ఏ మీటర్లో, ఏ రిథంలో ఉంది అనేది. దేవత అంటే ఆ మంత్రానికి అధిపతి. అలాగే బీజం, శక్తి, కీలకం ఇలా ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన అర్థం, ప్రయోజనం ఉన్నాయి. సరే, ముందుగా ఋషి గురించి చూద్దాం. ఋషి అంటే కేవలం రాసినవాళ్లు కాదు. వాళ్ళు తమ తపస్సుతో ఈ దైవిక శబ్ద తరంగాలను మొదటిసారిగా చూసినవాళ్లు. అందుకే వాళ్లని ద్రష్టలు అంటారు. ఈ విష్ణు సహస్రనామానికి ఋషి ఎవరో కాదు, సాక్షాత్తు మహాభారతాన్ని రాసిన వేదవ్యాసులవారే. నెక్స్ట్, ఛందస్సు. ఇది మనం చదివే మామూలు పద్యంలాంటిది కాదు. ఇదొక స్పెసిఫిక్ పోయిటిక్ మీటర్, ఒక దైవిక రిథం అన్నమాట. ఆ మంత్రంలోని అక్షరాలను ఆ ఛందస్సులోనే పలికినప్పుడు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వైబ్రేషన్ క్రియేట్ అవుతోంది. ఈ స్తోత్రం అనుష్టుప్ అనే ఛందస్సులో ఉంది.
సో ఇవన్నీ ఎందుకంటే ఈ నిర్మాణం కేవలం పండితులు తెలుసుకోడానికే కాదు, ఇది చాలా ముఖ్యం. మనమొక గుడి కట్టేటప్పుడు వాస్తు ప్రకారం పునాదులు, గోపురాలు ఎలా కడతామో అలాగే ఈ ఋషి, ఛందస్సు, దేవత అనేవే ఈ 1000 నామాలకు వాటి అసలైన శక్తినిచ్చే ఫ్రేమ్వర్క్ అనమాట. ఇప్పటిదాకా మనం చూసిందేంటంటే విష్ణు సహస్రనామమనేది కేవలం పేర్ల లిస్ట్ కాదు, అదొక పక్కా ప్లానింగ్తో, ఒక డివైన్ ఆర్కిటెక్చర్తో నిర్మించిన ఒక శక్తివంతమైన సాధనం. ఇదంతా మనల్ని ఒక చివరి, చాలా లోతైన ప్రశ్నకు తీసుకొస్తుంది. అసలు ఒక పేర్లో ఏముంది? ఒక పేర్లో ఇంత శక్తి ఎలా ఉంటుంది? కేవలం కొన్ని పేర్లను పలకడం ద్వారా మన జీవితంలోని దుఃఖాలన్నీ ఎలా తొలగిపోతాయి? ఈ ప్రశ్నతో ఆలోచిస్తూ ఉండండి. నమస్కారం.